సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. అంటే ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి అన్నారు ప్రతిపక్షం. అక్రమ కేసులు ఎలా పెడతారండి? వాళ్ళు రోజు 1.5 ఇచ్చి లోత్ర లాంటి లాయర్ని తెచ్చుకొని వాదిస్తున్నారు. అక్రమ కేసు అయితే వాళ్ళు బయటకు తెచ్చుకోవచ్చు కదా. మరి వాళ్ళే కానప్పుడు ఇది అక్రమ కేసు ఎలా అవుద్ది? అక్రమ కేసు అయితే జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు కాబట్టి ఎలక్షన్ 6 నెలలు ఉన్నా ఎలా పంపిస్తాడు ఆయన్ని? ఆయన సింపతి పెరుగుద్దని ఆగిపోవచ్చు కదా. ఎందుకు పంపిస్తాడు? ఆ కేసులో బలం ఉంది కాబట్టి లోపలికి వెళ్ళాడు. అందులో తప్పు లేదు. ఆయన చేసినవి అనేకం ఉన్నాయి. వాళ్ళ భువనేశ్వర్ గారే చెప్పారు, మేము 2% అమ్మితే మాకు 400 కోట్లు వచ్చిందని. అలాంటి 100% అమ్మితే 80,000 కోట్లు రావాలి. ఈ డబ్బు అంతా ఎక్కడదండి? ఎక్కడది? ఇది అన్యాయంగా కాదా? ఆయన ఇప్పటి వరకు ఎన్నో కేసులు స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు దానికి అవకాశం లేకుండా పోయింది. అది దానివల్ల ఈయనేదో జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కక్ష పెట్టుకోను చేసాడని లేదు. ఆయన 16 నెలలు వెళ్ళినప్పుడు ఈయన చిదంబరాన్ని కలిసి, ఈయనకి అసలు సంబంధం లేదు కదా, చిదంబరాన్ని కలిసి ఆయన 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు అప్పుడు అన్యాయం కదా? ఇప్పుడు నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు అంత దూరం కదా. అది మరి ఇక్కడ ఏమంటున్నారంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలు గొంతు నొక్కడానికి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. ఏం కాదండి. ఇదివరకు ఒక సీఎంని 3 సార్లు 5 సార్లు చేసిన సీఎంని లోపల పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అది రాజకీయ కుట్ర ఏం కాదు. అది వాళ్ళు చేసుకున్న దోపిడీలు అవి బయటపడినాయి కాబట్టి జనం కూడా కొంతమంది అర్థం చేసుకున్నారు. కొంతమంది ఏదో వ్యతిరేకులు ఉంటారు. అవి నిజమో అబద్ధమో తెలుసుకొని అసలు మంచి చెడ్డో తెలుసుకునే వాళ్ళు ఉంటారు. దానికి మనం ఎవరు చేసేది ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు కేసు అక్రమంగా కేసు పెట్టారంటున్నారంటే అక్రమం ఏంటే ఆయన చేసిన తప్పు ఆడికి తెలుసు కానీ ఏంటంటే జనాల మీద సింపతి కోసం అని చెప్పి అంటాడు. చంద్రబాబు నాయుడు మా డేంజర్ మనిషి. ఇది చంద్రబాబు నాయుడు వచ్చేసి మా కమ్మోరు అని నోటి దగ్గర అన్నం తీసుకెళ్ళి ఆడు దాచుకున్నాడు. అది చాలా పాపం ఆడిది. ఇక్కడ కమ్మూరుని అసలు దేనికి చేతకానోడికని చేసింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కనుక తిరిగితే ఏ కొలవైన సరే నాశనం అయిపోతారు. అంత డేంజర్. అవినీతి జరిగింది కనుకనే అది అరెస్ట్ చేయడం జరిగింది. సో అవినీతి చేయకుంటే ఎవరు అరెస్ట్ చేయరు కదా. అవినీతి జరిగింది కాబట్టి అరెస్ట్ చేశారు మీరు అంటున్నారు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి కనీసం 16 రోజులైనా సరే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇలా ఇరికించారు తప్ప ఆ కేసులో ఎటువంటి ఆరోపణలు కానీ ఆధారాలు కానీ లేవు అని చెప్పి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కేవలం రాజకీయంగా ఎదుర్కొనలేక అక్రమ కేసులు పెట్టారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అక్రమ కేసులు పెట్టారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, కరెక్ట్. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే మీనింగ్ ఉంటుంది. దాన్ని మనం ఎలా అనేది కన్సిడర్ చేయలేం. కోర్టుకి సాక్ష్యాలు నిరూపిస్తే అది నిజం అబద్ధం వాళ్ళే క్రియేట్ చేస్తారు. అదే చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదుర్కొనే దమ్ము లేక రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఎలా కూడా అంచివేయాలి కాబట్టి అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు తప్ప ఆ కేసులో ఎటువంటి తప్పు జరగలేదు, మేము నిప్పులాగా బయటకు వస్తామని వాళ్ళు చెప్తున్నారు. సార్ దీని గురించి ఏమంటారు? రమ్మనండి, తప్పే ఉంది. నిప్పులా బయటకు వస్తే ప్రజలకి తెలిసిద్ది కదా. ఇప్పుడు వాడు నిజంగానే నిప్పులా బయటకు వచ్చారనుకో వాళ్ళు ప్రజలే యాక్సెప్ట్ చేస్తారు. లేదనుకుంటే ప్రజలే వ్యతిరేకిస్తారు. ఆల్రెడీ 2014లో 19లో వ్యతిరేకించారు. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఎలాగ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. మరి మన చేతుల్లో ఏం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కేవలం జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టారు అని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సార్ అది తప్పండి. అది తప్పండి. చట్టం చేసుకుంటేనే పోతా ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చట్టం చేసుకుంటూ పోతుంది. ఈ రోజున ఆయన జైల్లో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం కాదు. అంటే వ్యవస్థని నాణ్యత చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఇది కక్ష సాధింపు చర్యలే తప్ప తన మనుషులతో ఈ విధంగా చేస్తున్నాడు తప్ప ఏ తప్పు చేయలేదు. అది తప్పది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నెలలు ఉన్నాడంటే ఆయన 16 నెలలు ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టించారని చెప్పి మేము అంటలేదు. చంద్రబాబు నాయుడు లోన్ పెట్టించారని మేము అంటలేదు. ఆయన తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ రోజు నువ్వు శిక్ష ఇస్తున్నావు. ఇప్పుడు అంతకుముందు జగన్ గారిని పెట్టారు కదా అన్నదానికి దీన్ని కూడా అత్తే అనుకోవచ్చు. ఇచ్చింది ఒకళ్ళు నచ్చదన్నా. ఇప్పుడు నీ హీరో నాకు నచ్చడు, నా హీరో నీకు నచ్చడు.
మానవ జన్మ ఎత్తాక అన్ని ఏళ్ళు ఒకలాగా ఉండవు. ఈ 5 ఏళ్ళు ఒకలాగా ఉన్నాయా? ఒకళ్ళకి అందింది ఒకళ్ళ, లేనివాడికి మాత్రం జగన్ అండి. లేనివాడే జగనం. టీడీపీ హయాంలో నాకు ఇల్లు ఇచ్చి లాక్కున్నారు మా ఊర్లోనే. మరి దానికి ఇప్పుడు ఇలా ఏముంది? అరకతుంటే చాలు ఇల్లు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, నాకు 5 సార్లు పడింది నా పిల్లకి. ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము ఎరగల, నేను 50,000 ఎరిగా. మా తమ్ముడికి ఇళ్ళ చోటు వచ్చింది. అది ఇంతకమైనా ఇంకేం చేస్తాడు జగన్? మంచి పథకాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఎందుకు చేయలేదు? 2019 దాకా ఎందుకు చేయలేదు? ఇప్పుడు అంటే వాళ్ళ బినాయిలు అయితే నమ్ముతారు, జగనన్న ఫ్యాన్స్ అయితే నమ్మరు. జగన్ కేవలం వ్యవస్థలో తన మనుషులను పెట్టుకొని అదుపు చేస్తున్నాడు, మేనేజ్ చేస్తున్నాడు. అంటే వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే లా చదువుకున్న లాయర్లు జగన్ గారు మాట అంటారా? జడ్జి గారు జగన్ మాట అంటారా? అది ఎవరో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జడ్జి ఉద్యోగమైనా ఎవరికైనా ఎవరి నుంచి వస్తే కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇది వాళ్ళకి. వాళ్ళ మాట అంటానికి వాళ్ళకి ఎవరు జీతాలు ఇచ్చేది? వాళ్ళకి ఎవరండి జీతాలు ఇచ్చేది? కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఎవరు మాట అంటారు? కేంద్ర ప్రభుత్వం మాట అంటారు. జగన్ గారు మాట ఎలా అంటారు? ఇప్పుడు భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠిక ప్రకారం ఎవరు సమాజంలో తప్పు చేసినా చట్టం దృష్టిలో పేదవాళ్ళైనా ధనికులైనా పదవిలో ఉన్నవాళ్ళైనా పదవిలో లేనివారైనా ఎవరైనా ఒకటే. సో అది రాజ్యాంగం దృష్టిలో, లా దృష్టిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అవినీతి జరిగింది కనుకనే అది అరెస్ట్ చేయడం జరిగింది. సో అవినీతి చేయకుంటే ఎవరు అరెస్ట్ చేయరు కదా. అవినీతి జరిగింది కాబట్టి అరెస్ట్ చేశారు మీరు అంటున్నారు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి కనీసం 16 రోజులైనా సరే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇలా ఇరికించారు తప్ప ఆ కేసులో ఎటువంటి ఆరోపణలు కానీ ఆధారాలు కానీ లేవు అని చెప్పి వాళ్ళ బామర్ది ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? సో 16 నెలలు ఉన్నారని 16 రోజులు పెట్టాలనేటువంటి కాన్సెప్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకనంటే ఆయన ఆ పక్షంగా ఆ న్యాయపరంగా ఆలోచించేటువంటి అడుగులైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను ఇరికించాలనేటువంటి ఆలోచన అయితే ఆయనకి లేదు. కేవలం ఆయన సంక్షేమ పథకాలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నారు అన్నటువంటి ఆలోచనతో ప్రజలు నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో తప్పుగా కేసులు పెట్టి ఇరికించాలనేటువంటి ఆలోచన మాత్రం అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు. అలా ఉంటే రాష్ట్రం ఈ రోజు ఉండదు. ఆరోపణలు అయితే అసత్యమే. అయితే అది ఎవరికైనా జరుగుతుంది కదా. న్యాయం అనేది ఆ చట్ట పరిధిలో ఎవరికైనా ఒకటే. అరెస్ట్ చేశారు కదా, దాన్ని ఏ విధంగా చూస్తారంటారు? దాన్ని ఏ విధంగా చూడాలనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అది నిజంగా చేశాడా లేదనేది విషయం పక్కన పెడితే అంత ఏజ్ ఉన్న పర్సన్ అలా ఇబ్బంది పెట్టడం ఒకటి తప్పు. బట్ నిజంగానే చేసి ఉంటే లోన్ వేయడం కరెక్ట్. అది నా రీజన్. ఇప్పుడు తప్పు చేశారని ఆరోపిస్తున్నారు, కరెక్ట్. చేసి ఉంటే ప్రూవ్ చేసి లోన్ వేసేయండి. అది ఎవరైనా సరే, అది చిన్న లేదు పెద్ద లేదు. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే అపోజిషన్ పార్టీని తొక్కాలి కాబట్టి ఖచ్చితంగా వేస్తారు. అది దాంట్లో ఎవరి రీజన్ నేను చేయలేము. దాన్ని సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.